विशाखा उक्कू परिरक्षण पुराटा कमेटी ने मरकजी हुकूमत और विशाखा स्टील प्लांट इंतजामिया की जानिब से प्लांट की अहम इकाइयों को खानगी कंपनियों के हवाले करने के फैसले की सख्त मुखालिफत की है। कमेटी के रहनुमाओं एम राजशेखर, चंद्रना सिंगा राव और डी आदि नारायण ने मीडिया से बात करते हुए इल्जाम आयद किया कि एक महाराष्ट्र की निजी कंपनी जिसे मरकजी वजीर नितिन गडकरी की पुष्टिपनाही हासिल है, पहले ही मार्केटिंग डिपार्टमेंट का काम संभाल चुकी है और वो स्टील प्लांट के कवायद व जवाबित की खिलाफवर्जी कर रही है। अब उसी तर्ज पर प्लांट की दीगर अहम इकाइयां जैसे कि सेंटर प्लांट और रॉ मटेरियल हैंडलिंग प्लांट भी निजी कंपनियों के सुपुर्द की जा रही हैं, जिसका मकसद खामोशी से प्लांट की निजकारी करना है। इंतजामिया ने इस सिलसिले में रिक्वेस्ट ऑफ इंटरेस्ट भी जारी कर दिया है। कमेटी ने इसे मजदूरों के रोजगार पर हमला करार देते हुए मुतालबा किया है कि हुकूमत फौरी तौर पर यह फैसला वापस ले। విశాఖ స్టీల్ మూడో బ్లాస్ట్ ఫర్నేస్ నిన్న ప్రారంభించారు. దీన్ని అభినందిస్తున్నాం. అయితే 40 మాసాల అంతకు ముందు బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఒక్కదాన్నే మూశారు. అలాగే బ్లాస్ట్ ఫర్నేస్ 1 కూడా మూశారు. ఇది మాటమాటికి మూసేటటువంటి ప్రక్రియ కాదు. అయినా గత 2021 స్ట్రాటజిక్ సేల్ చేసిన తర్వాత నుంచి ఈ రకంగా నిలుపుదల చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా ప్రారంభించారు కాబట్టి సంతోషం. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి మరో ముఖ్యమైన పని ఏమంటే మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి విభాగాల్ని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఆర్ఎంహెచ్పి సెంటర్ ప్లాంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ 5 పేజీల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం సెంటర్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేసులు 2 కూడా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇస్తారు. అందులో ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీ కానీ ఒక్క కాంట్రాక్ట్ వర్కర్ కూడా ఉండడానికి లేదు. మొత్తం ఉత్పత్తి అంతా వాళ్లే చేయడానికి ఏ విధంగా చేయాలో చెప్పారు. దీని ప్రకారం టెండర్స్ పిలవడం జరిగింది.